పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సుకు 4వ దినమున విచ్చేసిన మీ అందరికీ మనందరి ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద కూర్చొని ఉన్నటువంటి దైవజనులు డాక్టర్ వై విజయ్ కుమార్ గారికి, స్థానిక సంఘ నిర్వాహకులు, అలాగే సంఘ సేవకులు బెంజమిన్ గారికి మరియు నాగేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనకందరికీ ఇటు అవకాశాన్ని ప్రసాదించినటువంటి మనందరి తండ్రి అయిన దేవునికి, మనందరి ప్రభువును రక్షకుడు క్రీస్తు ద్వారా యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన తండ్రి, నీ కృపా మహదైశ్వర్యము చొప్పున మీ కుమారుడు క్రీస్తు నందు కనుపరిచిన బలాతిశయము చేత పాప మరణముల నియమము నుంచి, లోకాధికారి అయిన సాతాను యొక్క తంత్రముల నుంచి, వాడి కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విమోచించి మీ కుమారుని రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద జీవించవలసిన జీవన శైలిని వేద గ్రంథమందు మా కొరకు రాయించి ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశోధించి బోధించు భాగ్యమును మాకును, పరిశోధించబడిన వాటిని విని నేర్చుకున్న ధన్యతను ఈ స్థానిక సంఘ బిడ్డలకు ఆహ్వానాన్ని మన్నించి ఇష్టపూర్వకంగా నీ సన్నిధికి వచ్చిన వారికి అందరికీ దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృప కలిగినటువంటి నీ సన్నిధిలో మా యొక్క అవిధేయతలను, మా యొక్క తప్పులను మా హృదయపూర్వకంగా మీదట ఒప్పుకొనుచున్నాం. మా బలహీనతలన్నిటి విషయాల్లో, మా నిర్లక్ష్య వైఖరి అంతటిలోనూ మీ కుమారుడు క్రీస్తును బట్టి దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. అన్ని వేళలా మీకు ఇష్టలుగా బ్రతుకు ధన్యతని మాకు దయచేయండి. ఈ 4వ దినమున సహితం మహోన్నతమైన మీ జ్ఞానమును పరిశీలించడానికి, నేర్చుకొనుటకు సిద్ధపడి ఉన్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును, నడిపింపును మాకు అనుగ్రహించండి. నీ మాటలను అర్థం చేసుకున్న జ్ఞానమును మాకు దయచేయండి. సకల విధములైన మహిమ ఘనత మీకు కలుగునట్లు సమస్తాన్ని మీ చిత్తానుసారంగా జరిగింపు చేయవలసిందిగా వేడుకొనుచు ఈ ప్రార్థనా మనవులు మీ కుమారుడు క్రీస్తు పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలరా, సంఘము తన లోపములను సరిచేసుకోవాలి అని 2 దినములుగా మనము ఆలోచన చేశాం. ఈరోజు తిరిగి ఒక అపూర్వమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అది జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందా? జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందా అని టైటిల్ని ఇతరులకు చెప్పేసి మనం మోసపోకూడదు. కనుక జీవ గ్రంథంలో నా పేరు ఉంటుందా అని మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన యొక్క ప్రణాళికను, ఈ జగత్తును, ఈ లోకాన్ని కలుగజేయక ముందే చేసి, వారు తన స్వరూపములో తన పోలిక చొప్పున నా యొక్క సహవాసములో, నా ప్రేమలో వారు జీవించాలని దేవుడు ఉద్దేశించాడు. అందుచేతనే మానవుణ్ణి ఏ జంతువుగానో, సృష్టిలో ఏదో ఒక రూపంగానో చేయి ఉద్దేశించలేదు. మనము సాక్షాత్తు 3 లోకాల సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని స్వరూపం. దేవాది దేవుని స్వరూపం. దేవుని స్వరూపములో చేయబడ్డాము గనుకనే దేవుడు మానవాళికి సంపూర్ణమైన స్వాతంత్రముని ఇచ్చి, మీ హృదయపూర్వకంగానే మీరు నా ఎద్దుకు తిరిగి రావాలి అని కోరాడు. మనల్ని ఏ జంతువుగానో, ఏదో ఒక జంతువుగా చేసి ఉంటే మన మెడకు బెల్ట్ కట్టి, మన కళ్ళకు గంతలు కట్టి, మన నోటికి కళ్ళెము పెట్టి బంధించి తన ఇష్టం వచ్చినట్టుగా
మనల్ని వాడుకునేవాడు. ఎందుకు మానవుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా కూడా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు కనబడుతుంది అని అంటే ఆయన రూపంలో చేసుకున్నాడు కనుక. మానవునికి సంపూర్ణ స్వాతంత్రముని ఇచ్చి మానవుణ్ణి దేవుడు గౌరవిస్తున్నాడు. అలాంటి ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి దేవుడు మానవుని సృష్టించిన తరువాత అతి కొద్ది కాలములోనే తన ఇష్టాన్ని, తన స్వాతంత్ర్యమును మంచి పనుల కొరకు, దేవునితో కలిసి ఉండటం కొరకు ఉపయోగించుకోవటానికి బదులుగా దేవుని సహవాసాన్ని తెంచుకొని స్వేచ్ఛగా జీవించటం కొరకు ఉపయోగించుకున్నాడు. ఒక విధంగా సూటిగా చెప్పాలంటే మానవుడు దేవుడు తనకిచ్చిన స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేసుకున్నాడు. నాటి నుంచి పరమందున్న దేవుడు మానవుల విషయాల్లో అనేకమైనటువంటి తాను ఉద్దేశించినటువంటి ప్రణాళికలన్నిటినీ కొంచెం కొంచెం తన ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. ఇందులో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుని మర్మములు ఏవి కూడా దేవదూతలకు దేవుడు చెప్పలేదు. దేవుని మర్మములు అను పాఠం మనం నేర్చుకోవలసి వచ్చినప్పుడు ఏవేవి దేవదూతలకు తెలియకుండా దేనిని దేవుడు మర్మము అని అన్నాడో వాటిని తర్వాత భాగాల్లో మెల్లమెల్లగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అవకాశమును బట్టి. మనము దేవుని స్వరూపంలో చేయబడిన వారం. మానవుడు తనకి ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని దైవ సహవాసాన్ని తెంచుకున్నాడు. అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టక వారితో సహవాసాన్ని కోరాడు. అయితే ఎవరైతే దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించి గౌరవించి దేవునిని పరిశీలనగా తెలుసుకొని తనను వెతికారో, కనుగొన్నారో, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచారో వారిని గూర్చి మాత్రం దేవుడు ప్రత్యేకంగా తన గ్రంథంలో వ్రాయించి ఉంచవలనని మాత్రం దేవుడు కోరాడు. జీవగ్రంథం పరమందున్న దేవాది దేవుని దగ్గర ఉన్నది, మన చేతిలో కూడా ఉన్నది. అంచేత ఆ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఒకసారి మీరు ప్రకటన గ్రంథాన్ని 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడేను. ఎవని పేరైన జీవగ్రంథములో ఉన్నట్టు అలా కనబడని ఎడల అన్నాడు. నీకు ఇష్టలుగా బ్రతికిన వారి యొక్క జీవిత చరిత్రలను ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఈ జీవ గ్రంథాన్ని కూడా ఆలోచన చేయాల. ఈ జీవ గ్రంథము యొక్క సంగతి మనకు అర్థమైతేనే కానీ పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో మన పేరు రాయబడే అవకాశం లేదు. పరలోకములో దేవుని యొద్దనున్న జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అని అంటే నీ చేతిలో ఉన్న జీవ గ్రంథం సంగతి నీకు తెలిసిందా? పోనీ ఇది జీవగ్రంథం అని నమ్మగలరా? బైబిల్ని జీవగ్రంథం అని నమ్ముతారా, నమ్మరా? ఏమండి, నిజమేనా? జీవగ్రంథమేనా? ప్రత్యేకించి మనం మొదటి రోజున ఆలోచన చేశాం, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. జీవమునిచ్చే ఆత్మ యొక్క ఆత్మ జీవింపు చేయును అని చెప్పినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన జీవమునిచ్చే నియమం కొరకు పెట్టిన పేరే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. ధర్మశాస్త్ర నిబంధన అనే దాని ధర్మశాస్త్ర నిబంధన అంటారు.
మనకు క్రొత్త నిబంధన వచ్చినది గనుక అది పాత నిబంధన అనబడింది. వారికి అది పాత నిబంధన కాదు, మర్చిపోకండి. ఇశ్రాయేలీలు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు అది వారికి పాత నిబంధన కాదు, అది వారికి ధర్మశాస్త్ర నిబంధన. క్రొత్త నిబంధన వచ్చినది కనుక అది పాత నిబంధన. ఆ నిబంధన కేవలము ఇశ్రాయేలీల జనాంగం కొరకు మాత్రమే ఇవ్వబడింది, అన్ని జనులకు ఇవ్వబడిన గ్రంథం కాదు అది. అయినా దేవుడు మానవులతో సంబంధాన్ని కొనసాగించదలిచినప్పుడు వారికి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొన్న వారిని ఆ గ్రంథంలో రాయించి వాటిని అనుసరించి బ్రతికిన వారిని రాబోయే తరాల కొరకు మాదిరిని ఉంచిపెట్టాడు. రెండవ రోజు మనం చూసినప్పుడు సంఘములో మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని చదివాము. సంఘము ఉన్నది అని అంటే, సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే సంఘములో దేవునికి ఎంతకాలం మహిమ కలగాలి. అందుచేత సంఘమును ఏర్పరిచి దాన్ని స్థిరపరిచి ఆ క్రమమునే భూమి ఆకాశాలు ఉన్నంతకాలం, అంటే కాలం ఉన్నంతకాలం కొనసాగేటట్టుగా ఏర్పాటు చేశాడు. అలాగే జీవగ్రంథంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వారి పేర్లు ఎందుకు రాయించాడు ఈ గ్రంథంలోనంటే వారి జీవన శైలిని ప్రతి ఒక్కడూ కూడా అనుసరించి బ్రతకాలి అని. కాబట్టి జీవగ్రంథమందు రాయబడినట్టు, ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల తీర్పు దినము రోజు ఈ జీవగ్రంథములో నీవు మనము బ్రతకవలసిన జీవన శైలిని ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకొస్తాడు. మీరు ఎలా బ్రతికారు, ఏం చేశారు అని. ఎలా బ్రతకాలో వ్రాయించాడు, ఎలా బ్రతకూడదో వ్రాయించాడు, ఏమి విసర్జించాలో వ్రాయించాడు, వేటిని అన్వయించుకోవాలో వ్రాయించాడు, వేటిని చంపాలో వ్రాయించాడు, వేటిని బ్రతికించుకోవాలో వ్రాయించాడు. వాటన్నిటినీ మనము గ్రంథ పరిశీలన చేస్తేనే తప్ప అర్థం కాదు కదా. కాబట్టి జీవగ్రంథములో రాయబడినట్టు మన జీవితం ఆయన కనబడాలి. ఈ జీవగ్రంథంలో రాయబడినట్టుగా అపోస్తుల బోధన అనుసరించి పిలువబడి ఉంటే, అందుచేతనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఆ పాయింట్ దగ్గర జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎవరికి మేలు కలగటం కొరకు సమస్తాన్ని సమకూర్చి జరుగుతున్నాయని, ఎవరికి మేలు కలగాలని సమకూర్చాడు? సరిగ్గా చదవండి. ఓకే, ఎవరు వాళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు? అనగా అన్నాడంటే అది మీకు అర్థం కాదు, ఇది చూడండి క్రమం అని చెప్తున్నాడు అన్నమాట. ఏమన్నాడు? అనగా ఆ దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఏనాయనా? దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడటం అంటే ఏంటి? అంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం వినవలసిన సువార్త, మనం వచ్చినటువంటి మన రాకడ, మన పోకడ, ఇదంతా కూడా దేవుని సంకల్పాన్ని అనుసరించే జరగాలి. దేవుని సంకల్పంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఉండాలా. అనేక సంగతులను దేవుని సంకల్పంలో, అంటే జగదుత్పత్తికి ముందుగానే దేవుని ప్రణాళికలో 5 ఉన్నాయి. మొదటిది క్రీస్తు యేసు బలి, రెండవది అపోస్తుల బోధ, మూడవది దత్త స్వీకారం, వారసత్వం, మీరు దేవుని పరలోక సంబంధులు అనటం కొరకు మీకు పరిశుద్ధాత్మని ఇవ్వటం, నాలుగవది క్రీస్తు యొక్క సంఘం, ఐదవది పిలువబడినటువంటి వాళ్ళందరూ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుట. ఇవి దేవుని అనాది సంకల్పం. వీటి మీదనే క్రైస్తవ జీవితం కట్టుబడాల్సిన అవసరం ఉంటుంది. సంకల్పమే తెలియకుండా
దేవుని కొరకు మేము బ్రతికేస్తాం, మేము దేవుని ప్రేమించేస్తున్నాం అని అంటే అర్థం ఉండదండి. అది ఎప్పుడు మర్చిపోకండి. మీరు సంకల్పాన్ని పరిపూర్ణంగా గ్రహించిన వారై ఉండాలి, అర్థం చేసుకున్న వారై ఉండాలి, పరిశీలించిన వారై ఉండాలి. దాన్ని అనుసరించి బ్రతకటమే బ్రతకటం. చూద్దాం. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు, అది అపోస్తుల బోధలో ఒక పాపిని ఎలా పిలవాలి, ఎలా పిలువబడ్డారు అనంటే, ఎలా రక్షించబడ్డారు అనంటే, మీరు మీ రక్షణ సువార్తను విని, అనగా సత్యవాక్యమును అని చెప్పాడు దానికి షార్ట్కట్లో. ఇదంతా అపోస్తుల బోధన అనుసరించి జరిగింది. ఒక అన్యుణ్ణి ఎలాగో పిలిచారో అది మనకు తెలిసి ఉండాలి గ్రంథంలో. ఒక క్రైస్తవుణ్ణి, ఒక యూదుణ్ణి ఎలాగున దేవుని యొద్ద క్రీస్తు దగ్గరికి పిలిచాడో ఆ క్రమం మనకు తెలిసి ఉండాలి. ఏమి విని మనం దేవుని ఎందుకు వచ్చామన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఏదో విధంగా వచ్చేసరిలేండి అని అంటారా? వస్తే వచ్చారు, కానీ దొడ్డిదారిని దూకేస్తే ప్రయోజనం ఏంటి? మీకు తెలియని విషయం ఏమీ కాదు. 22వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఉంటుంది. ఒక మహారాజు తన కుమారుని కొరకు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆహ్వానాన్ని అయితే ఇచ్చాడు, అందరికీ యోగ్యులైన వారిని, ముందు ఏర్పాటుచబడినటువంటి వారిని పిలిచాడు. రామని సాకులు చెప్పి తప్పుకున్నారు. అందరినీ పిలవండి అని ఆహ్వానాన్ని పంపించాడు. అందరూ వచ్చారు. అందరికి పెళ్లి వస్త్రం ఇచ్చి లోపలికి పంపించాడు. ద్వారం నుంచి వచ్చిన వాడికి ఒకడికి పెళ్లి వస్త్రం లేదట. అందరూ చూశాడు, వచ్చి కలయి చూశాడు. ఆహా, భోజనశాల నిండిందా అని చూశాడు. నిండింది, కానీ అందులో ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చి కూర్చున్నాడు. ఎలాగొచ్చావయ్యా లోనికి అని నేరుగా వచ్చి తీసుకొచ్చేసాడు. వచ్చి అడిగాడు. మౌనంగా ఉన్నాడు. పిలుపైతే అందరికీ పిలువబడింది, కానీ వచ్చిన దారిడు సరైన దారిని వచ్చింటే, ఎందుకంటే అది మహారాజు గారి కుమారుని పెళ్లి విందైనప్పుడు అసలు పిలువబడినటువంటి వాళ్ళందరూ ఎవరు? కుంటివారు, గుడ్డివారు, రాజు, ఎక్కడ ఎలాంటి వాళ్ళు? వాళ్ళందరూ రాజుగారి కుమారుని భోజనశాలకు రావాలనంటే ఇప్పుడు ఇప్పుడు రాజు పిలిచిన రాజుగారు అయినప్పుడు రాజుగారి స్థాయికి తగ్గట్టుగా వారికి పెళ్లి వస్త్రము ఇచ్చి లోపలికి పంపించాడు. అది కదా యోగ్యత. ఒకడు అయోగ్యంగా వచ్చి కూర్చున్నాడు అక్కడ. చూశాడు. పోనీ బయటికి తీసుకెళ్ళి శుభ్రం కడిగేసుకొని పెళ్లి వస్త్రం వేసుకొని రాపోరా అని చెప్పి ఉంటే బాగుండేది. ఆయన అలా చేయలే. ఎవరు రేడు ఎలాగ వచ్చాడని చెప్పేసి తీసుకుపోయి ఏం చేయమన్నాడు? చీకట్లోకి వేసేసేయండి, అక్కడ పళ్ళు కొరుకుట ఏడ్చుట ఉంటుంది, అక్కడ వేసేయమని చెప్పాడు. ఇదేమని ఏమండి? ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, ఏమి విని వచ్చారు లోపలికి? విన్నదాన్ని గ్రహించే వచ్చారా దేవుని రాజ్యంలోనికి, సంఘంలోనికి? ఇదే ఇక్కడ ఉన్నదంతా. దేవుని సంకల్పం చొప్పున పిలువబడి ఉంటే నిన్ను దేవుడు నిజముగా నిర్ణయం చేసి ఉన్నాడు. నిర్ణయం చేసింది నిజమే, సంకల్పించింది నిజమే, నీకు పిలుపునిచ్చింది నిజమే. ఆ పిలుపును నువ్వు అర్థం చేసుకుని వచ్చిన విధానమే ఎటువంటిదో. అలాగున నువ్వు పిలుపును విని వచ్చి ఉంటే ప్రభు అయిన క్రీస్తు రక్తం చేత కడగబడతావు. కడగబడినప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుద్ది. ఒకసారి ఆ వివరాలను చూసేసి నేరుగా పాఠంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అయ్యా నీకే తెలియననగా వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. తెలుపు చేసుకున్న వీళ్ళు ఏమిది? ఎక్కడ ఉతుక్కొని తెల్లగా చేసుకున్నట్టు ఆయన వీళ్ళు? గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వాళ్ళు. అంచేత వాళ్ళు ఏం ధరించుకొని ఉన్నారో 13వ వచనంలో చెప్పాడు. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని అన్నాడు. రైట్. అంటే మొత్తానికి వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని ఏం చేశారమ్మా? తెల్లని వస్త్రాలని ధరించుకొని ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడుంటారో ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. కొంచెం బాగా
నెమ్మదిగా వినండి. మీరు స్పీడ్గా అందుకోలేకపోతున్నారని నాకు తెలుసు. కాబట్టి మీరు కొంచెం నెమ్మదిగా, నేను కూడా నెమ్మదిగా చెప్పేదానికి సిద్ధపడిపోయాను. ఇంకా కొంచెం అర్థం మీరు అర్థం చేసుకోవాలని ఈ కేకలన్నీ. మీకు అర్థం కాకుండా ఎంతసేపు పరిస్థితి ఏం సొంగ చెవిటి వాడు ముందు శంఖం ఊదినట్టుగా. ఓకేనా? 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలోండి వాడి పేరు ఎంత మాత్రమో. అంటే ఏమర్థం అవుతుంది మనకి ఇక్కడ? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయి? జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉంటుంది అని అంటే, ఎవరి పేరు రాయబడి ఉంటుందమ్మా? గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్న వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి. ధర్మశాస్త్ర నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అది వారి జ్ఞాపకార్థముగా వ్రాయబడినటువంటి గ్రంథం. అది దేవుడు తన ప్రజల కొరకు ఒక గ్రంథాన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా మనము మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో చదవగలం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆ తరువాత తన నామమును గూర్చి స్మరిస్తున్నటువంటి వారి కొరకు ఆయన సముఖమున ఒక గ్రంథము వ్రాయబడెను అని రాయబడి ఉంటుంది అక్కడ. కనుక దేవుని గూర్చి మాట్లాడుకుని దేవుని భయభక్తులు కలిగినటువంటి వారి పేర్లు దేవుని సముఖములో ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథములో ఇప్పుడు మీ పేర్లు రాయబడి, అది పరలోకమందున్న జీవగ్రంథానికి సంబంధించింది. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలనంటే ఎలా రాయబడతాయి మన పేర్లు జీవగ్రంథంలో? గొర్రెపిల్ల రక్తం అంటే, గొర్రెపిల్ల రక్తం అని అంటే బక్రీద్ రోజు గొర్రెలను వధించి అది కాదా? లేకపోతే ఇశ్రాయేలీకి ఇవ్వబడినటువంటి 5 రకాల బలుల్లో 4 బలుల్లో మొత్తం రక్తంతో ఉంటాయి, ఆ రక్తమా? లేకపోతే ఇశ్రాయేలుకి ఇచ్చిన పస్కా పండుగ రోజు వధించేటువంటి గొర్రెపిల్ల రక్తం, ఏ రక్తం? ఇప్పుడు అవన్నీ మనకు అర్థం అవ్వాలనంటే, ఇప్పుడు లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని అంతని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఎవరు? వావ్, మీరు బాగానే ఉన్నారు, పర్వాలా. కనుక యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు అని అర్థం. గొర్రెపిల్ల రక్తంలో కడగబడటం అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. విషయం క్లియర్ కదా? ఇప్పుడు ఎవరెవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని అనుకుంటున్నారు? మీకు కాన్ఫిడెంటా మా పేరు జీవగ్రంథంలో రాయబడింది అని? మళ్ళా మొదటికి తీసుకొచ్చేసారా అనకండి. ముందు రోజు రెండో రోజు ఏమో బాప్తిస్మానికి ఎసరు పోసావు, ఇప్పుడేమో మరలా అక్కడికే తీసుకొచ్చి పెట్టావు అనుకోకండి. వాస్తవాన్ని గ్రహించాలి మనం. చచ్చిన తర్వాత లోపం కలిగిపోయాం అనుకోండి, నీ లోపభూయిష్టమైన జీవితం నేను నిత్య శిక్షలోకి గెంటేస్తే, ముందు నుంచి మీకు నొక్కి చెబుతున్నది ఏంటంటే, దేవుడు చాలా ఖచ్చితమైన వాడు. ఆయన ఒక శాసనం గీత గీసిన తర్వాత మానవుడు ఎంత గొప్పవాడైనా సరే ఆ గీత మీద నడవాలి తప్ప అడ్డగీతలు గీసుకొని ఆ గీతలో చిట్లాగా వస్తా అని చెప్పేసేస్తే కుదరదా? కాబట్టి దయచేసి చాలా సీరియస్గా మనం మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటైతే మనకు అర్థమైంది, నిజముగా క్రీస్తు యొక్క రక్తంలో మన పాపములు కడుక్కొని ఉంటే మనం పరిశుద్ధపరచబడిన వారమై మన పేర్లు దేవుని యొక్క జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. అలా వ్రాయబడినటువంటి వారిని ఉద్దేశించి చెప్పినటువంటి సంగతులు ఉన్నాయి దీంట్లో. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి పేర్లు అయితే, మొదటిగా జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే క్రొత్త నిబంధన సంబంధులు ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో తమ పాపంలో కడుక్కొని వారై ఉండాలి. ఇంకెలాగ జీవగ్రంథంలో రాయబడి ఉండే అవకాశం ఉంది?
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూడండి, 3వ వచనం నుంచి. ప్రభువునందు ఆయన తప్పు చదువుతున్నావు, నేను తప్పు చెప్పానా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. సోదరులు, 2వ రోజు దాతృత్వానికి సంబంధించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘములో ఉన్న పెద్దల్ని, అక్కడ ఎవరున్నారు అని అంటే యువోదియను మరియు సుంటుకేను అనేటువంటి 2 సహోదరులు ఉన్నారు, సంఘానికి పెద్దలు. వారిని గ్రంథకర్త అంటే పౌలు గారు బతిమలాడుతూ ఇలా రాస్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఎవరు? నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ఏం చేసిన వారు? ప్రయాసపడిన వారు. అంతేకాకుండా వారికి ఏం చేయమంటున్నాడండి? సహాయము చేయండి. సహకారులు నిజంగండి, వీళ్ళందరూ ఇంత ప్రయాసపడి ఇంత సహకారాన్ని అందించినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఫిలిప్పీ సంఘము సహాయం చేయవాలని కోరుతున్నాడు. అంటే వీళ్ళు ఏమైపోయారన్నమాట? సహాయం చేసి, దేవుని పనిలో సహాయం చేసి, దేవుని పనికి సహకరించి ఏమయ్యారు? వీళ్ళు బేదరికంలోకి వెళ్ళిపోయారండి. ఒకవేళ ఇంకా కొంచెం మీకు అర్థం అవ్వాలనంటే, యెరూషలేములో సంఘం స్థాపించబడిన తర్వాత ఏం జరిగింది? వారు ఏకభావము ఏకతాత్పర్యము కలిగి ఏక విశ్వాసముతో తమకు కలిగిన ఆస్తిపాస్తులన్నిటిని అమ్మేసి ఏం చేశారు? అక్కర కలిగిన వారందరికీ పంచిపెట్టడం కొరకు అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. ఇక వారికంటూ ఏమీ లేవు. వారి కోసం అంటూ దాచుకున్న వాళ్ళేమో చచ్చిపోయారు. ఎవరల్లో? అననీయ, సప్ఫీరా. అంత ఇచ్చేస్తే ఎట్లాగా, మన బతుకు ఏమైపోవాలా అని చెప్పేసి ఇంతవరకు బాగానే ఉన్నారు ఇద్దరును. అమ్మిన తర్వాత సొమ్ము చూసి ఏం చేశారు? ఇప్పుడు అంత ఇచ్చేస్తే ఎట్లాగా, మన బతుకేమే అనుకున్న ఆలోచన చేసి కొంత దాచుకొని వెళ్ళిపోయారు. దాచుకున్న దాన్ని అనుభవించకుండా ఇద్దరు పోయారు. అలాంటి పరిస్థితుల్లో మొదటి శతాబ్దంలో సంఘము అభివృద్ధి చెందింది. ఆ సంఘము తర్వాత చాలా బీద పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. అక్కయ్య ఇందాక మనము సహోదరులు చూపించినప్పుడు చూశారు కదా, గలతీ పత్రికలో అపోస్తులు అంటే పేతురు గారు మిగిలినటువంటి పెద్దలు పౌలు గారిని బతిమలాడారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు అప్పటికి మంచి ధనవంతుడు, అలాగంత భద్రంగా దాచుకొని సేవ చేస్తున్నాడు అనుకున్నారు పెద్దలలో. అంచేత సరే ఎందుకైనా మంచిది, కొంచెం బీదలనైతే మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారండి. ఎవరు ఆ బీదలు? ఆ బీదలను గురించి సహాయం చేయమని చెప్పింది ఎవరు అని అంటే అపోస్తులు. ఇక్కడ ఎక్కడున్న బీదల కోసమో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. కొంచెం అది మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం. 25-26 వచనాలు. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేముకు వెళ్తున్నాను. ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తమో, మాసిదోనియ వారు
అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేశారు. నేనేం చెప్పబోతున్నానంటే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో పరిశుద్ధులు ఏమైపోయారు? బీదలయ్యారు. కాబట్టి వారికి మీరు ఆ బీదలు కొంచెం జ్ఞాపకం చేసుకుని పౌలు గారికి అపోస్తులు చెబితే దాన్ని మర్చిపోలేదండి. పౌలు గారు చనిపోయేంత వరకు తాను పరిచర్య చేసి సంఘాలు స్థాపించిన ప్రతి చోట మేమందరము యెరూషలేములోంచే వచ్చామో, మీరందరూ వారికి రుణస్తులని కింద వచనాల్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి మీకు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ప్రకటించాము, ఆత్మ సంబంధమైన సంగతులు మీకు తీసుకొచ్చింది మేము. కాబట్టి ఇలా ఈ పని చేయటంలో వారు తమ యావదాస్తుని, తమ స్థిరాస్తులన్నింటినీ కోల్పోయారు. ఇప్పుడు వారు అక్కరలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. దయచేసి మీరు ఖచ్చితంగా వారికి సహాయం చేయాల్సిందే అని అకయ రాష్ట్రంలో ఉన్న వారికి, మాసిదోనియా రాష్ట్రంలో ఉన్న వారికి పౌలు గారు చెబితే వాళ్ళు ఇష్టపడి చాలా సొమ్ముని ఇచ్చి పంపించారు. అలాగా ప్రభు పనికి సహకరించి ఉన్నటువంటి అది చదివాం మనం ఫిలిప్పీ పత్రిక 4:3 అర్థమైందండి. కాబట్టి దేవుని పని కొరకు సహకరించి ఇష్టపూర్వం అలాగ రాజ్య సువార్త ప్రకటిస్తూ సంఘాలు స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీదలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. అర్థమవుతుంది ప్రియులరా? అలాగంటే దేవుని పనిలో, సువార్త పనిలో సహకరించిన వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథంలో రాయబడతాయి. మొదటిగా క్రీస్తు రక్తములో కడగబడితేనే జీవగ్రంథంలో రాయబడతాయి. క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు మరలా ఏం చేయాలా? సువార్త పనిలో సహకరించాలా. ఇలాంటి వారు యేసు ప్రభు వారి పరిచర్యలో కూడా ఉన్నారని తెలుసు మీకు. లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. చూడండి. కరెక్టే, చదివేసేయండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తం తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామములోను ఏడాది సంచారం చేశాడు ఆయన. యేసుప్రభు వారు ఎక్కడెక్కడ సంచారం చేశారు? ప్రతి పట్టణంలోనూ. చిన్న పల్లెటూరు కూడా వెళ్తాడేనా? ఏం మోసుకెళ్ళాడు? దేవుని రాజ్య సువార్తను తెలపడం కొరకు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభు వారిని గురించి రాయబడిన మాటవి. యేసు ప్రభు వారు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి సంచారం చేస్తున్నారట. ఈరోజు హైఫై బోధకుల పరిస్థితులు చూసారా? అయ్యగారు, మా ఊర్లో బీదవాళ్ళు ఉన్నారండి, కొంచెం సువార్త సభలు పెడితే ఏమైనా మారతారేమో, వస్తారా? ఏ ఊరది? ఏ జిల్లాది? ఎంతమంది ఉంటారో మీకు తెలిస్తే భయపడిపోతారు. మీటింగ్లు పెట్టి మొదటి రోజు జనం రాకపోతే మా డైరెక్టర్ గారు పిలిచారని మీటింగ్ ఎగ్గొట్టిపోయిన మహానుభావులు ఉన్నారు, తెలుసు మీకు. ఆషామాషి కాదు. ఇంతకు ఏంటి అని అంటే, అక్కడున్న కష్టాలు పడలేక పల్లెటూరులో, ఇక్కడ సంగారెడ్డి దగ్గర, పేర్లు చెబితే బాగుండదు కాబట్టి సొంతంగా నా చెవులతో విన్నటువంటి ఆ పిల్లలు మీటింగులకు కష్టపడి మేస్త్రి పని చేసి, లేబర్ పని చేసి, వేలాది రూపాయలు వెచ్చించి, పోస్టర్లు వేసి, మీటింగులు స్టేజ్లు పెట్టి, సౌండ్ పెట్టి, అయ్యా ఇక్కడ ఉండటం కుదరదంటే సంగారెడ్డిలోకి వెళ్ళిపోయి లాడ్జ్ తీసేస్తే, లాడ్జ్ కారు లేకపోయినా కారు బుక్ చేసి అంత చేసిన తర్వాత ఒకరోజు మీటింగ్ మాట్లాడి పొద్దున పోయి లాడ్జ్కి వెళ్ళిపోయి సాయంత్రం ఫోన్ చేశాడు. సాగు కవర్ చల్లగా చెప్పినట్టు మాకు డాడీ ఫోన్ చేశాడు అర్జెంటుగా రమ్మని, కాబట్టి ఇప్పుడు మేము రాలేం బ్రదర్, ఎవరన్నా చూసుకోండి అని చెప్పేశాడు. ఎంత తేలిక చెప్పేశారండి. దేవుడు క్షమిస్తాడు ఇలాంటి వాళ్ళని క్షమిస్తాడా దేవుడు? మహానుభావుడు మన కోసం ప్రాణం ఇచ్చిన వాడు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో రాజ్య సువార్తను ప్రకటిస్తూ వెళ్తే అక్కడ వెళ్ళినటువంటి వారి పరిస్థితి చూడండి. 2వ వచనం నుంచి 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోది యొక్క గృహనివాహకుడు కూజా భార్య యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమతో కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు. అది సంగతి. యేసు ప్రభు వారితో సువార్త ప్రకటన కొరకు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో తమకున్న ఆస్తితో ఉపచారం చేయడానికి వెళ్ళిపోయారు. ఇళ్ళ పేర్లని జీవగ్రంథంలో రాయబడేది. మొత్తానికి జీవగ్రంథంలో పేరైతే ఎక్కించుకున్నాం అనుకుందాం కదా. బాప్తిజం పొందితే కాన్ఫిడెంట్గా
పేరైతే జీవగ్రంథంలో ఎక్కిపోయింది, నో ప్రాబ్లం, పర్వాలేదా? ఎక్కించున్నాడు, తుడిపేయడం పెద్ద పని కదా ఆయనకి, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. ఎక్కించింది ఆయనే కాబట్టి తుడిచేయడం కూడా ఆయనే చేయగలడు. అందుకని తుడిపి పెట్టబడకుండా చూసుకోవాలి. జీవగ్రంథంలో పేరెక్కగానే సరిపోదు. మనం సత్క్రియలో ఒకసారి చేసినంత మాత్రాన పని అయిపోయినట్టు కాదు. నువ్వు జీవితాంతము నీ పేరు జీవగ్రంథం నుంచి తుడిపి పెట్టబడకుండా కాపాడుకోవలసిన అవసరత ఉంది. అనేక పరిస్థితులలో నీ పేరు జీవగ్రంథం నుంచి తుడిపి పెట్టబడే పరిస్థితులు వస్తాయి. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. దేవుడైతే జీవగ్రంథంలోంచి ఒక పేరు తుడిపెట్టాలి అని అంటే ఒక రీజన్ చెప్పేశాడు. అది మనము మోషే గారి విషయాల్లో చూస్తాం. మోషే గారు అయితే చాలా గట్టిగా దేవునితో వాదన కూర్చున్నాడు. మీరు చదవక్కర్లేదు, నేను చెప్పేస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలోని 33వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులు చేసినటువంటి అతిక్రమాలను బట్టి దేవుడు వారిని తుడిచేయాలని నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళందరం నేను నాశనం చేయబోతున్నా, అగ్నితో మార్చి పడేస్తాను అని చెప్పాడు దేవుడు. ఆ విషయంలో మోషే గారు, అయ్యా వాళ్ళ పేర్లు వారిని నీవు నాశనం చేయాలని అనుకుంటే నా పేరు నీ గ్రంథంలో నుంచి తుడిచేసేయి అని మోషే గారు మాట్లాడేటప్పుడు దేవుడేం చెప్పాడంటే, ఎవడు నా ఎదుట పాపం చేశానో వానిని కదా నా గ్రంథంలోంచి తుడిచేస్తాను అని చెప్పాడండి. అంటే జీవగ్రంథంలో పేరెక్కగా సరిపోదు. నువ్వు మరలా ఎప్పుడైనా పాపం చేసేసావనుకో ఏమైపోద్ది? పేరు తుడిపేయగలడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికోసము మొదటి శతాబ్దంలో ఉన్న ఆ ప్రజలు పడిన పాట్లు ఏంటో మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథానికి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలో 2 పదాలు కనబడుతుంటాయి. ఒకటి భూనివాసులు, రెండవది పరలోక నివాసులు. పరలోక నివాసులు అనంటే పరలోకము వెళ్ళటం కొరకు జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళు. భూనివాసులు అనంటే భూ సంబంధమైన వాటి కొరకు ప్రభువుని కూడా కాదనుకొని బ్రతికేవాళ్ళు, దేవునితో సంబంధం లేకుండా బ్రతికేవాళ్ళు భూనివాసులు. ఓకే, అవి ఇప్పుడు చదివేద్దాం. 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అని చెప్పాడు. ఇక్కడ సమస్య మీకు తెలియదు, నేను టూకీగా బ్రీఫ్గా చెప్పేసి ముందుకు తీసుకెళ్తా. ఇక సమస్య ఏమిటంటే, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అయినందుకే శ్రమలు అనుభవిస్తున్న రోజులు అవి. యూద మతస్థులు రోమా సామ్రాజ్యంతో చేతులు కలిపి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు యొక్క సంఘాన్ని బహుగా హింసిస్తూ నాశనం చేయటానికి, సమూల నాశనం చేయటానికి కంకణం కట్టుకున్న రోజులు. ఈ పరిస్థితి అంతా మీకు అర్థం అవ్వాలనంటే మొదటి నుంచి చదువుతూ రావాలి. దీని అంతటి వెనకాల ఒక మహాఘట సర్పం ఉంది, దానికి గల పేరు సాతాను. వీడు క్రీస్తు ప్రభు వారిని జన్మలోనే అంతమొందించాలని ప్రయత్నం చేశాడు, కుదరలా. పరిచర్య మొదలుపెట్టినప్పుడు శోధించి పాపంలో పడేద్దామని చూశాడు, కుదరలా. శిలువ మరణంలో క్రూరంగా హింసించి అక్కడైనా దేవుని పరిశుద్ధతను సన్మానించకుండా దోషినిగా నిలబెడదామని చూశాడు, కుదరలా. చివరికి యేసుక్రీస్తు మరణాన్ని, పునరుద్ధానం విషయంలోనైనా లంచం ఇచ్చైనా సరే అబద్ధాన్ని ప్రచారం చేద్దామని అనుకున్నాడు, కుదరలా. అన్ని ప్రయత్నాలు అయిపోయి ఏం చేశాడంటే చేతగాని వాడుగా మిగిలిపోయి, ఎందుకైనా మంచిది రోమా ప్రభుత్వం దగ్గరికే వెళ్ళిపోదామని చెప్పేసి ఆడి దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడండి. మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. అగ్రిమెంట్ చేసుకుని ఏమంటాడంటే, నా అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను, నేను చెప్పిన పని చేసి పెడతావా అని అడిగాడు. ఇంకేం చేసి పెట్టేసి అని అన్నాడు. ఖచ్చితంగా చేసి పెడతానన్నాడు. ఆ విషయం అంతా చదివితే మీకు తెలుస్తుంది. 2వ వచనం చదవండి.
చెరుపు పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదాలు అంటివి, దాని సింహం వండి, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనం గొప్ప అధికారము ఎవరికి ఇచ్చేసింది? ఇచ్చింది ఎవరు? ఘట సర్పం. ఎవరికి ఇచ్చింది? క్రూర మృగానికి. ఇక్కడ చూపించబడుతున్న క్రూర మృగము రోమా మహాసామ్రాజ్యము. తర్వాత మీకు కనబడుతుంది 11వ వచనం నుంచి మరొక క్రూర మృగం ఉంది. అదొక మత సంబంధమైనటువంటి ఆధిపత్యము, ఒక మత సంబంధం, ఒక మత శాఖ. అదొక రకమైన మత శాఖ. విచిత్రం ఏంటంటే ఆ మత శాఖలో సాతాను వెనుకుండి మొత్తానికి క్రీస్తు యొక్క మార్గం నుంచి ప్రజలను దారి మళ్లించడం కొరకు సూచక్రియలు, మహత్కార్యాలు చాలా చేసిందండి. క్రూరత్వం వెనకాల, రోమా సామ్రాజ్యం వెనకాల ఉన్నది వాడే, మతశాఖ వెనకాల ఉన్నది వాడే. చివరిగా ఇంకో ప్రయత్నం చేశాడు. ఇన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు పడిపోవట్లేదు కదా అని చివరికి ఇంకో ప్రయత్నం చేశాడు. లోకపు భోగాలన్నీ చూపించాడు. అది మహాబబులోను అనే మహావేష అనేది, అది మీకు 17వ అధ్యాయంలో కనబడుతుంది. 3 విధాలుగా ప్రభు అయిన క్రీస్తును విశ్వసించిన వారిని పాపంలో పడేయటం కొరకు, క్రీస్తు యుద్ధం నుంచి దారి మళ్లించడం కొరకు అన్ని విధాలుగా ప్రయత్నం చేసిందండి. ఒక రకంగా కాదు చేసింది. వారిని ఉద్దేశించి 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. పడద్రోయబడిన అపవాది వాడి కుయుక్తి చేత వాడి కార్యక్రమాలని కొనసాగించడానికి సిద్ధపడ్డప్పుడు 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ వాడు ఎన్ని తంత్రాలు ఉపయోగించినా సరే ఏం చేయలేదట. చూడండి అక్కడ, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. అది జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారు చేసిన పనేంటిదయ్యా అంటే, వాడు క్రూరంగా హింసించి దేవుని పరిశుద్ధత నుంచి దారి మళ్లించే ప్రయత్నం చేసిన, ఇంకొక మతాన్ని సృష్టించి క్రీస్తు మార్గం నుంచి దారి తప్పించడం కొరకు కుయుక్తితో పన్నాగం పడినా, లోకపు భోగాలన్నిటిని చూపించను, నాకు నమస్కారం చేసి లోకపు మాయలోకి వచ్చేస్తే అద్భుతంగా బ్రతికేస్తావు, లేకపోతే చస్తావు క్రైస్తవుడు అయితే అని చెప్పినా, ఎన్ని కుయుక్తులు, ఎన్ని తంత్రాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని మరణాలు, చివరికి ప్రాణాలే ఇచ్చేశారు, కానీ వాళ్ళు మాత్రం రాజీ పడల. అది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితాన్ని వాళ్ళు ఎందుకు కలిగి ఉన్నారు అని అంటే, వారి పేర్లు ఎక్కడున్నాయట? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో రాయబడిన వారు దానితో రాజీ పడలేదు. ఇక్కడ మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, మీ పేర్లు జీవగ్రంథంలో నుంచి తుడిపి పెట్టడానికి గల కారణం మన ప్రవర్తన. లోకపు యొక్క భోగాలు కానీ మనల్ని ఆకర్షిస్తే దానికి మనము సరెండర్ అయిపోయే ప్రమాదం ఉంది. మోసపోతారు, మీ పేరు జీవగ్రంథం తుడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఒకవేళ ప్రభుత్వాలే మీకు వ్యతిరేకంగా నిలిచి మీరు క్రైస్తవులా హిందువులా అని నేరుగా అడిగితే ఏం చెప్తారండి? మీరు క్రైస్తవులా హిందువులా అని అడిగితే ఏం చెప్తారో? నిజమా? మీ సర్టిఫికేట్ తీసుకురండి అని అంట. సర్టిఫికేట్ తీసుకురామంటే ఏం చెప్తారో? మీకు తెలియకుండానే అపవాది అద్భుతమైన డాక్యుమెంట్ పెట్టుకుంది, వాడితో మీతో సంతకాలు తీసుకొని, మేము హిందూస్, పేరుకు మాత్రమే క్రైస్తవులం, డాక్యుమెంటరీలో మేము హిందువులం. సంతకం పెట్టింది ఎవరో? దయ్యమా? సంతకం పెట్టింది మనమే కదా. ఏమని రాశారాడా? హిందువులు అని రాసి పెట్టేశావు. బా, ఎంత గర్వంగా రాసేసి బయటికి మాత్రం క్రైస్తవులు అని తిరిగేస్తున్నారు. ఎవరికి? డాక్యుమెంటరీలో నీతో సంతకం పెట్టుకున్నాడు, వాడు ఆధారం పెట్టుకొని ఉన్నాడు. రేపొద్దున డాక్యుమెంట్లో నువ్వు క్రీస్తును అంగీకరించిన వాడు క్రైస్తవుడు అని చెబితే ప్రభుత్వం నీకు రావలసినటువంటి రాయితీలన్నిటినీ కొట్టేస్తే మీరు అప్పుడు తెలుస్తుంది మీ జీవగ్రంథంలో మీ పేరు తుడిపి పెట్టడానికా ఉంచుకోవడానికా. మీ విశ్వాసం ఎలా ఉందన్న సంగతి అప్పుడు కదా నాయన తెలిసేది. ప్రకటన గ్రంథంలో రాయబడిన సందేశం అంతా ఆ కాలంలో ఉన్నవారికి జరుగుతూ లోకాంతము వరకు క్రైస్తవులు ఎదుర్కోబోయే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో అనే దానికోసం ఒక ఆదరణగా, ఒక అద్భుతమైనటువంటి మాదిరిని చూపించే గ్రంథం ప్రకటన గ్రంథం.
నేను నీకు ధైర్యాన్ని ఇచ్చే గ్రంథం కూడా అదే. గ్రంథం ఉద్దేశం తెలిస్తే చాలు, అద్భుతంగా బ్రతికేస్తాం ప్రభు కొరకు. మనం ఎక్కడ రాజీ పడమండి, మనం ఎక్కడ రాజీ పడలేము. ఒకవైపు క్రూరత్వంతో నిన్ను నీ రాయితీలు తీసేసి నిన్ను జీవగ్రంథం నీ పేరు తుడిపెట్టడానికి పరిస్థితులు వస్తాయేమో, లేకపోతే మతశాఖలు, వివిధమైన మతశాఖలు వచ్చేసి నిన్ను ఏదేదో మాయ చేసేసి ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, అలా జరిగిపోయింది, నిజంగా ఇదే దేవుని వల్లనే జరిగిందని మాయ గారడీలు నమ్మేసి మోసపోతావేమో. ఎంత మాయ కాకపోతేనండి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది చూసేసి ప్రవక్తను పట్టుకొని ఇలా తిట్టేస్తూ ఉంటాడు, దొంగడు పక్క. తెలుసా, 100% దొంగని ప్రజలందరికీ తెలుస్తుంటే ప్రవక్తని, దైవజనుడిని, అపోస్తులను పట్టుకొని ఇలా తిడతారా మీరు అంటున్నారు. కళ్ళు మూసిపోయేటారు మీకు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి, మాయగాళ్ళు. ఏమంటే ప్రసంగం మొదలు పెడితే కొంతమంది ఉన్నారు. నేను ఒకసారి జ్ఞాపకం చేశానే, ఎవరు రాజుగారి కోపం వచ్చి, రాజుగారు చలకలూరుపేట, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంత సహోదరులు బాబా అని పిలుస్తారు ఆయన్ని. బాబా ఈ మధ్యకాలం ఈరోజు మధ్యాహ్నం ఇంకో పేరు నా గడ్డం రాజట అని పేరు. సో ఏదైతేనే కానీ ప్రసంగం ఎప్పుడైనా విన్నారా? వాక్యం తెలీదు, ఏమీ తెలీదు, అన్నీ పిట్ట కథలు. ఈ దగ్గరికి ఎంతమంది వెళ్తారో తెలుసు మీకు? మీరు అడుగు చూస్తే ఆశ్చర్యపోతారు. వేలకు వేల మంది అండి, వేలకు వేల మంది. అద్భుతంగా పాడగలడు. మాయ. మా ఊరి దగ్గర ఒకటి ఉంది, గుత్తి స్వస్థశాల. ఎవ్రీ సాటర్డే కనీసం 50,000 మంది వస్తారు. ఎంతమంది? 50,000 మంది. ఏంటిదంతా? ఇలాంటి గాడిల చేత అది జరిగిపోయి, దేవుడు లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి, దేవుడు చేయకపోతే ఎలా జరుగుతాయండి ఇవన్నీ అని ప్రజలు, మీరు కూడా మోసపోయారు అనుకోండి, మీ పేరు ఎక్కడి నుంచి తుడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. జీవగ్రంథంలోంచి తుడిచిపెట్టబడే ప్రమాదం. ఇవే పరిస్థితుల్లో అది ఇంకొకటి, మూడవది బహు భయంకరమైంది, మహాబబులోను వేశ్య. అది కాళ్ళ ముందు పెట్టేస్తుంది అంతే. సరెండర్ అవుతావా, కాళ్ళదనుకుంటావా? ఈ లోకపు భోగాలన్నీ అనుభవించాయా? పరలోకం ఎప్పుడో చూడబోయావా? చచ్చిన తర్వాత అనుభవించేది ఎవడో? కానిచ్చేసే అని చెప్పేసి లోకపు భోగాల్ని పాదాల దగ్గర పెట్టేస్తాడు. అప్పుడు తెలిసిపోతే నీ విశ్వాస జీవితం ఏంటో. జీవగ్రంథంలో పేరెక్కగానే సరిపోదు అని చెప్తున్నాను. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది, మన మీద ఉంది. అలాంటి వారిలో సార్దీస్లో ఉన్న సంఘాన్ని గురించి అందరికీ తెలుసు. అక్కడ అందరూ చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారని, అవునా? కానీ సావని వాళ్ళు కూడా ఉన్నారనే సంగతి తెలుసా మీకు? అందులో చూసేద్దాం, ముగించుకుందాం. కానీ 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ సంగతులు తెలియజేస్తున్నాడు. నీ క్రియలు నా ఎదురు సంపూర్ణమైనవిగా కనబడలేదు కాబట్టి జాగ్రత్త పడి చావనై ఉన్నటువంటి మిగిలిన వాటినైనా బాగు చేయి అని చెప్పి, నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ విన్నావో వాటిని జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొంటూ మారుమనసు పొందు అని చెప్తూ, నీవు జాగరూకుడవై ఉండకపోతే నేను దొంగ వల్లే వస్తాను, ఏ గడియ నీ మీదకి వచ్చేదో నీకు తెలియదని చెప్పి 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు, తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో ఉన్నారు, నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదరు. ఓహో, సంఘం అంతా చావలేదండోయ్, సంఘంలో ఇంకా సగం మంది సజీవంగా ఉన్నారు. వారి కోసం ఆయన జాగ్రత్త. సార్దీసులో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు అంటే ఏ క్రియల చేత? వస్త్రము, తెల్లని వస్త్రాలు అంటేనండి, తెల్లని వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో 8వ వచనం మందు ఇలా రాయబడింది చూడండి. సంఘాన్ని గూర్చి మాట్లాడుతూ, మరి ఆమె ధరించుకుంటూ ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ధరించుకున్నటువంటి తెల్లని వస్త్రాల అర్థం ఏంటంటే నీతి క్రియలు, సత్క్రియలు, పరిశుద్ధమైన క్రియలు.
ఇట్టి క్రియలు అపవిత్రం కాకుండా అంటే దుర్నీతి సంబంధమైన పనులు చేయటం మానేసేయాలి. నీతి క్రియలను జరిగిస్తే మంచిది. దుర్నీతి క్రియలు జరిగించేవనుకో ఏమైపోతావు? నీ పేర్లు పోతాయి. అంటే నీ వస్త్రములు అపవిత్రమవుతాయి అని అర్థం. నీ వస్త్రములు అపవిత్రమైపోతే ఏం జరుగుద్ది? నీ పేరు తుడిచిపెట్టబడుతుంది. కానీ వాళ్ళు అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీసులు ఎత్తున్నారు. అర్హులు కనుక వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. 5వ వచనంలో జయించువాడు అలాగనే తెల్లని వస్త్రములు ధరించుకొనును. అలా ధరించుకున్నటువంటి వారి పేర్లు జీవగ్రంథం నుంచి అంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆ వ్యక్తి యొక్క పేరుని నేను ఒప్పుకుంటాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనకందరికి చెవులు ఉన్నాయి కదా, చెవుటోళ్ళతో చెప్పలా, సంఘంతో చెప్పాడు. మన సంఘం అయితే వాళ్ళని క్రీస్తు రక్తములో కడువుకొని ఉన్నట్లయితే మీ పేరు జీవగ్రంథంలో ఉంది. మీరు జీవగ్రంథంలో మీ పేర్లు తుడిపెట్టబడకుండా కొనసాగించుకోవాలి అనంటే మీరు సత్క్రియలు, నీతి క్రియలు, సువార్త పరిచర్యలో సహకారులుగా జీవితాంతము కొనసాగాలి. ఇట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీరు ఒకవేళ ఏ ప్రలోభానికైనా లోనైపోయి ఏ పరిస్థితుల ప్రభావమును బట్టైనా మీరు క్రీస్తుని కానీ గ్రంథాన్ని కానీ సహవాసాన్ని కానీ విడిచిపెట్టిపోతే, మీ అపవిత్రమైన కార్యక్రమాలను బట్టి వస్త్రములు అపవిత్రపరచబడితే ఖచ్చితంగా మీ పేరు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టబడుతుంది. జీవగ్రంథంలో నీ పేరుందా అని పెట్టలేదు నేను టైటిల్, అందుకనే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుందా అంటే ఎక్కించుకోవడం ఈజీనే, దాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత. ఇందులో మన వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయి, సంఘం బాధ్యత ఉంది, సమాజం యొక్క బాధ్యత కూడా ఉంది. వ్యక్తిగతంగా నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవడం అవసరం, సంఘంతో కలిసి సువార్త పరిచర్యకు సహకరించడం అవసరం. అలాగే బయట వారి విషయంలో కూడా మీ సత్క్రియలు చూపించి దేవుని మహిమపరచాల్సిన అవసరత కూడా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి సందేశము జీవగ్రంథంలో నీ పేరు ఉంచుకోవడం కొరకు ఏర్పాటు చేయబడిన సందేశం. ఆలోచన చేసి జాగ్రత్తగా బ్రతకగలరని ఉద్దేశించి ఈ మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం, ఏకీభవించండి. మహాగణుడగు తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఈ తరుణంలో జీవగ్రంథంలో మా పేరు మీ కుమారుడు క్రీస్తు రక్తంలో కడుగుబడితే ఎక్కించబడుతుందని, తిరిగి పాపములోనో లేక లోకములో వివిధమైన పరిస్థితుల ప్రభావమును బట్టి మేము మరలా లోకం వైపు తిరిగితే మా పేర్లు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టబడే ప్రమాదం ఉందని, పరిస్థితులు ప్రతికూలంగా మారిన నిజముగా పేదస్థితి పేదరికం మమ్మల్ని వెంటాడి దరిద్రులుగా మమ్మల్ని మార్చేసిన విశ్వాస జీవితం నుంచి కానీ నీ పరిశుద్ధ సహవాసం నుంచి కానీ నీ కుమారుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయము కానీ మాలో ఎవరిలోనూ సంభవించుకున్నట్లు మమ్మల్ని జాగ్రత్త చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. జాగరూకులమై మా స్థితిని ఒకసారి అర్థం చేసుకొని బ్రతుకలుగుటకు సహాయం అనుగ్రహించమని, ఇప్పటి వరకు మీరు అనుగ్రహించినటువంటి ప్రతి సందేశమును తమ హృదయం అందించుకొని నీ బిడ్డలు స్థిరులను కదలని వారునై ప్రభువు యొక్క సంఘ క్షేమాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండగలిగే